హాయ్ అండి. ఈ వీక్ కెప్టెన్ అయింది ఎవరు? తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి తెలుసుకునే ముందు మీరు ముందుగా ఏం చేయాలి? నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 2 నిమిషాలు కామ్‌గా ఉంటాను చేసేయండి. చేసేసారా సబ్స్క్రైబ్? సబ్స్క్రైబ్ చేసేయండి. తర్వాత లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే. తక్కువలో నీకు వచ్చే వ్యూస్‌కి మేము లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా అని అనుకుంటారు. కానీ ఈ వీడియో చేయడానికి కొన్ని ఎఫర్ట్స్ అనేది పెడతామండి. అందుకని చెప్పి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం అంటే ఏంటంటే ఒక స్ట్రెంత్, ఎనర్జీ అనేది వస్తుంది. ఆహా! సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు ఇంకొంచెం బాగా చేయాలి వీడియో అని చెప్పేసి అందుకని. సుత్తి ఎక్కువ కొట్టానా? ఇప్పుడు సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఎవరు కెప్టెన్ అయ్యారు అని చెప్పేసి. కెప్టెన్ అయ్యారు ఎవరు అని తెలుసుకునే ముందు టాస్క్ ఏం జరిగిందో తెలుసుకుందాము. కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరో మనందరికీ తెలిసిందే. వాళ్ళందరికీ ఒక టాస్క్ అయితే పెట్టారు. బిగ్ బాస్ భాషణ అయితే అదిరిపోయిందండి. మహా యోధులొచ్చారు. ఆ యోధుల్ని గెలిచి వాళ్ళని మోకరిల్లి ఏంటేంటో డైలాగులు చెప్పారు నిజంగా. ఆ యోధులతో వీళ్ళు పెట్టిన బిగ్ బాస్ పెట్టిన ఆటలేంటి, నార్మల్ ఆటలు పెట్టేసి అంత పెద్దగా చెప్పారు. ఓకే. ఇప్పుడు కంటెండర్స్ అయిన వాళ్ళకి ఒకటి పెట్టారు. నాన్ కంటెండర్స్ ఎవరు కంటెండర్ అవ్వలేదు. భరణి గారు, సుమన్ శెట్టి, తనూజ వీళ్ళు ముగ్గురు అవ్వలేదు కనుక వీళ్ళ ముగ్గురేంటి మధ్యన ఒక డ్రాగన్ పెడతారు. ఆ డ్రాగన్ వీళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి ఎవరు పట్టుకుంటారో వాళ్ళు ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకివ్వాలనమాట. వాళ్ళు ఎవరు అవ్వకూడదనుకుంటున్నారో వాళ్ళని తీసేస్తారు. ఇప్పుడు ఎవరు అవ్వాలనుకుంటున్నారో వారికే డైరెక్ట్ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ముందే మాట్లాడేసుకుంటారు. ఒరేయ్! నేను వీడిని కెప్టెన్ చేద్దాం అనుకుంటే నీకు డ్రాగన్ ఇస్తాను. నువ్వు తను తప్ప ఇంకెవరినైనా తీసేయి అని చెప్పేసి అని అంటారనమాట. అది మాట జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ పరిగెట్టుకొని ఎవరొచ్చారు? సుమన్ శెట్టి. సుమన్ శెట్టి అంత ఫాస్ట్‌గా పరిగెట్టగలరు. నిజంగా తనూజ ఫాస్ట్‌గా పరిగెడితే భరణి గారు పడతారు. కానీ వీళ్ళిద్దరూ కొంచెం స్లో అయిపోయారు. ఎందుకంటే చూద్దాం ఫస్ట్ ఎవరు తీస్తారు సుమన్ శెట్టి వెళ్లి పట్టుకుంటాడు. పట్టుకొని ఎవరికిచ్చాడు? రీతూకిచ్చాడు. రీతూకి సుమన్ శెట్టికి ర్యాపో బాగుంటుందా? లేదు. అంత ఎక్కువ ఎవరితో ఉంటాడు సుమన్ శెట్టి? ఎక్కువగా ఉండేది ఎవరితో? ఇమాన్యుయల్‌తో ఉంటాడు. చాలా ఎక్కువగా ఇమాన్యుయల్‌తో కలిసి ఎక్కువగా ఉంటాడు. తర్వాత సంజన గారితో కూడా బానే మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇచ్చింది ఎవరికి? రీతూకిచ్చాడు. రీతూకి ఇవ్వడం వలన రీతు ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నదెవరు? కళ్యాణ్. కళ్యాణ్ తీయదలుచుకోదు. ఎందుకంటే తనకిప్పటికీ టెన్షన్ ఉన్నది ఏంటంటే డెమాన్ ఏంటంటే తన గొంతు పట్టుకున్నాడు కదా! అది నేను చెప్పుకుంటానులే అని చెప్పేసి అన్నాడు. ఏమో నేను తను తీసేస్తే తను వీకెండ్‌లో ఏం చెప్తాడన్న భయమన్నా ఉండొచ్చు. లేకపోతే మొన్నే అంత పెద్ద గొడవైంది ఎందుకని చెప్పేసి కళ్యాణ్ పట్టుకోలేదు. తర్వాత దివ్యని కూడా తీద్దాం అనుకోలేదు. సుమన్ శెట్టి, దివ్య ఎక్కువ ఫ్రెండ్స్ కదా! సుమన్ శెట్టి, దివ్య ఎక్కువ మాట్లాడుకుంటారు కదా! మేబీ సుమన్ శెట్టి చెప్పుంటారు నువ్వు దివ్యని తీయకుండా ఉంటానంటే నేను ఇస్తానని చెప్పేసి అందుకని దివ్యని తీయలేదు. తీయకుండా ఎవరిని తీస్తుందంటే ఇంకా సంజనానే మిగిలింది. ఎందుకంటే సంజనాకి, రీతుకి మధ్యన గొడవ అయితే జరుగుతుంది. అందుకని సంజన అనేదే తీస్తుంది. అక్కడ చాలా పెద్ద గొడవ అయితే జరిగిందండి. మళ్ళా అదే ఎందుకంటే నామినేషన్ టైంలో ఆట గురించి మాట్లాడాలి కానీ నువ్వు పర్సనల్‌కి వెళ్ళావు అని చెప్పేసి. సంజన ఏంటంటే అది పర్సనల్ కాదు. బిగ్ బాస్ హౌస్‌లో జరిగినవన్నీ అవి ఆటకి సంబంధించినవి. అది పర్సనల్ కాదు. అయినా మీరు ఉదయం నుంచి ఏం చేస్తారు? ఉదయం తను ఆ మూల కూర్చుంటాడు. నువ్వు ఈ మూల కూర్చుంటావు. తర్వాత ఇద్దరు దెబ్బలాడుకుంటారు. మళ్ళీ లోపలికెళ్తారు. మళ్ళీ కొంతసేపు అయితే కలుస్తారు. మళ్ళీ దెబ్బలాడుకుంటారు. మళ్ళీ కలుస్తారు. ఇదే కదా మీరు చేస్తున్న పని అని చెప్పేసి. నిజమే సంజన గారు చెప్పింది కరెక్టే. ఇదే చేస్తున్నారు వాళ్ళు. కంటెంట్ కోసం ఈ విధంగా చేస్తున్నారు. కానీ అది నామినేషన్‌లో చెప్పకుండా నార్మల్‌గా చెప్పుంటే బాగుండేది అని చెప్పేసి. తర్వాత వీళ్ళిద్దరి మధ్యకి చాలా మళ్ళీ ఆర్గ్యూ అయితే బాగా జరుగుతుంది. జరిగిన తర్వాత ఎవరు రీతు ఏమంటుందంటే, "నిన్ను నేను ఈ 13థ్ వీక్ కెప్టెన్సీలో చూడదలుచుకోలేదు. అందుకనే నేను నిన్నే తీసేస్తున్నానని" చెప్పేసి ఎల్లిపోటు చేస్తదనమాట రీతు. అప్పుడు సంజన గారు పైకొచ్చేస్తారు. ఇప్పుడు సంజన గారు బయటకొచ్చారు కనుక, ఇప్పుడు సుమన్ శెట్టి ఆల్రెడీ పట్టుకున్నాడు కదా డ్రాగన్‌ని. అందుకని సుమన్ శెట్టి మళ్ళీ ఆడడానికి వీల్లేదు. ఇప్పుడు రీతు వస్తుంది. రీ రీతు కాదు సంజన గారు వస్తారు కదా! సంజన గారు కూడా ఆడొచ్చనమాట. ఇప్పుడేంటంటే మళ్ళీ పరిగెట్టుకొని ఎవరొచ్చారు? భరణి వచ్చాడు. భరణి వచ్చి ఎవరికిస్తాడు అనంటే భరణి ఎవరికిస్తాడు? భరణి వచ్చి భరణి వస్తే భరణి వచ్చి డెమాన్‌కిస్తాడు. భరణి వచ్చి డెమాన్‌కి. అసలు భరణి గారికి, డెమాన్‌కి ర్యాపో బాగుందా? లేదు. ఎవరు భరణి గారు, కళ్యాణ్ బాగా మాట్లాడుకుంటారు. తర్వాత దివ్యతో బాగుంటారు. కానీ దివ్యకి ఇవ్వలేదు. ఎందుకిచ్చారు డెమాన్‌కి? అక్కడ మళ్ళీ ఉంటది. దివ్యని తీయకుండా నువ్వెవరినైనా తీయి అని చెప్పేసి అని అంటారు. అందుకని అక్కడ ఇంకెవరు మిగిలారు? కళ్యాణ్. కళ్యాణ్ తీయదలుచుకోలేదు. రీతుని ఎలాగైనా తీయడు. దివ్యని అలాగా తీయకూడదు. ఇంక మిగిలింది ఎవరు? ఇమాన్యుయల్. అందుకని డెమాన్యుయల్ అంటే ఇమాన్యుయల్‌ని పొడిచాడు. ఇమాన్యుయల్ పొడిచి ఏమంటాడంటే, అదే మొన్న ఎవరు నన్ను కంటెండర్ కింద చాలా సార్లు స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి నువ్వు చాలా సార్లు తీసేసావు. అందుకని నేనిప్పుడు నిన్ను తీసేస్తున్నా అని చెప్పి తీశాను. దానికి ఇమాన్యుయల్ చాలా ఇదవుతాడు. ఏంటంటే మన నామినేషన్‌లో కూడా ఏంటంటే నేను నామినేషన్ చేయకూడదు అనుకున్నాను రా నేను ఏడుస్తూ చేశావు కదా!
నేను ఏడుస్తే నేను ఏడుస్తావు, నేను నవ్వుతావు నువ్వు నవ్వుతావు, ఇటువంటి మాటలు నువ్వు ఇంకా మాట్లాడక, ఇంకా నీకు నాకు రేకోలేదు అది ఇది అని చాలా హైపర్ అయిపోతారు ఇమాన్యుల్. కానీ డెమోను ఇమాన్యుల్ చేయడం కరెక్టే. ఎందుకంటే మరి ఎన్నోసార్లు ఇమాన్యుల్ తీసేసాడు డెమోని. నువ్వు స్ట్రాంగ్‌వే, నీతో నేను నువ్వు నాకు పోటీగా ఉన్నావని చెప్పేసి. మరి ఇప్పుడు తను తీయడంలో తప్పులేదు కదా! ఎందుకంటే డెమోను అగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ లాస్ట్‌లో ఉండిపోతే ఇమాన్యుల్ గెలవచ్చు. ఎందుకంటే ఇమాన్యుల్ చాలా టాస్క్‌లు బాగా ఆడతాడు. పెట్టాడంటే టాస్క్ అది గెలిచిపోవాల్సిందే ఇమాన్యుల్. అందుకని చెప్పేసి డెమోని ఇప్పుడు ఇమాన్యుల్ తీయడంలో అస్సలు తప్పులేదు. ఇమాన్యుల్ అంత ఓవర్ యాక్ట్ అవ్వడం కూడా మరి నిజంగా కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాడు ఇమాన్యుల్. నాకు అర్థం కాదు. అందరూ వచ్చి చెప్పారు నామినేషన్‌లోకి రారా అంట. ఇంకా తన కెప్టెన్సీ కోసమే అంతలా ఫైట్ చేస్తున్నాడు అంటే మనం ఆలోచించవలసిన విషయమే. ఎందుకు భయపడుతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఎళ్ళాడు నామినేషన్‌లోకి తిరిగి వస్తున్నాడు కదా! వెళ్ళాలి కదా! అని చాలా ఓవర్ అవుతాడు ఇమాన్యుల్ అనేది. ఇలా అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎవరు వెళ్తారంటే నెక్స్ట్ మళ్ళీ ఎవరు సంజన గారు తనూజ పట్టుకుంటుంది. తనూజ పట్టుకొని ఏం చేస్తుందంటే తనూజ ఎవరికి ఇస్తుందంటే రీతూకి ఇస్తుంది. తనూజ రీతూకి ఇస్తుంది. రీతూకి ఇచ్చిన వెంటనే సంజన గారు అక్కడి నుంచి ఫైర్ అవుతారు. నువ్వు రీతూకి ఎందుకు ఇస్తావు, ముందు నువ్వు దివ్యాకి ఇస్తానన్నావు కదా అని చెప్పేసి అన్నట్టు. నీకు ఇష్టమైన వాళ్ళు నువ్వు ఇచ్చుకున్నావు, నాకు ఇష్టమైన వాళ్ళు నేను ఇస్తాను, నిజపడడం తప్పలేదని చెప్పేసి ఇస్తుంది. ఎందుకంటే రీతూతో సంజన మాట్లాడుతుందంటే కళ్యాణ్ తీకు, నువ్వు దివ్యాన్ని తీసేయమని చెప్తుంది. అందుకని చెప్పి రీతు ఏం చేస్తుంది, దివ్యాన్ని తీసేస్తుంది. ఇక్కడ రీతు దివ్యాకి ఇద్దరికి చాలా గొడవ అవుతుంది. ఎందుకంటే రీతు తీసాడు, దివ్య ఏమంటుందంటే ఒక వీకు అవును కదా కెప్టెన్ అయిన తనుజ తను సేవ్ చేసింది, సెకండ్ టైం నువ్వు కెప్టెన్ అయ్యావు, తర్వాత ఇప్పుడు కూడా నీకు కెప్టెన్ అవ్వాలనుకుంటే బుద్ధున్నవాడు ఎవడు నీకు కెప్టెన్ కింద ఇవ్వడు అని చెప్పేసి అంటుంది. నీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అది ఇదంటే అవును కాన్ఫిడెన్సే నాది కావాలంటే నువ్వు నాతో ఆడి చూపించు, నువ్వు అప్పుడు తెలుస్తుందని చెప్పి దివ్య కూడా చాలా ఫైర్ అవుతుంది. దివ్య ఫైర్ అవడంలో కూడా అర్థం లేదు. అంతే కదా రీతు ఇప్పుడు కెప్టెన్ ఆల్రెడీ ఉన్నది, ముందు వీకు తను సేవ్ అయింది, ఈ వీక్ కూడా తను కెప్టెన్ అవ్వాలనుకుంటే తప్పే కదా అని చెప్పి ఇండైరెక్ట్గా ఏంటంటే తనూజాకే చెప్తుంది. ఎందుకంటే నువ్వు కెప్టెన్గా చూడాలనుకుంటున్నా అని ఇచ్చింది కదా, అందుకు బుద్ధున్నవాడు ఎవడు నేను కెప్టెన్ కింద చూడని చెప్పి ఇండైరెక్ట్గా తనూజాకే కౌంటర్ ఇచ్చిందన్నమాట. ఆ విధంగా దివ్య అవుట్ అయిపోతుంది. తర్వాత ఇంకెవరున్నారు, ఇప్పుడు పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత రీతు ఉంది. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఎవరు పట్టుకుంటారంటే సంజన గారు పట్టుకుని ఎవరికి ఇస్తారు, ముందు తను మంచిగా క్లారిటీ తీసుకుంది ఎవరో సంజన. నేను కళ్యాణ్ నేను నీకు ఇస్తాను, నువ్వు ఎవరిని తీసేస్తావు నాకు ముందు చెప్పు, అప్పుడే నీకు ఇస్తాను, ముందు ఇవ్వలేదు తెలివిగానే, నువ్వు చెప్తే నేను ఇస్తాను అంది. అప్పుడు ఏం చేస్తారంటే కళ్యాణ్ డెమోన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒకవేళ నీకు ఇచ్చిందనుకో నువ్వు నన్ను తీసేస్తావా అని అడుగుతాడు. అంటే ఏమో అంటారు, నేను రీతుని తీసేయమంటావంటే అది నీ ఇష్టం, నేను చెప్పలేను. అవును తీసేయమని చెప్పలేడు కదా, ఇండైరెక్ట్గా తీసేయమనే చెప్తున్నాడు. అలా అవుతుంది. అంటే కళ్యాణ్ ఏమంటాడంటే ఓకే నేను రీతుని తీసేస్తూ ఏమంటాడంటే కంటెండర్ కింద కాదు కెప్టెన్ టాస్క్ని నేను డైరెక్ట్గా కళ్యాణ్తో ఆడి నేను గెలవాలనుకుంటున్నాను, తనకి పోటీ ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే నేను తీసేస్తున్నానని చెప్పి రీతుని తీసేస్తాడు. ఇప్పుడు లాస్ట్గా ఎవరు మిగిలారు, కళ్యాణ్ డెమో ఇద్దరు మిగిలారు కదా, వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్. అదేం టాస్క్ పెట్టారంటే రోడ్డు వేయడం అన్నమాట. వాళ్ళకి కొందరు సపోర్టర్స్ కూడా ఉంటారు, సపోర్టర్స్తో పాటు అవి రోడ్డు అనేది వేయాలి. దీంట్లోనేంటంటే లీడ్లో ఉన్నది కళ్యాణే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కళ్యాణే అయ్యాడు లాస్ట్ కెప్టెన్, వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా అయ్యాడు కళ్యాణ్. కానీ కళ్యాణ్ అయినా చాలా సంతోషమే కెప్టెన్ అయినందుకు. కానీ ఏంటంటే ఈ వీక్ నామినేషన్లో ఉండడు. నేను నామినేషన్లో ఉండకపోవడం వల్ల తన ఓట్ బ్యాంక్కి మళ్ళీ ఏమవుతుందో చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడే తనూజాతో టకాఫోర్ ఇస్తున్నాడు, ఒకసారి పైకి వెళ్తున్నాడు, ఒకసారి కిందకు వస్తున్నాడు, పైకి కిందకి ఆ విధంగా వస్తున్నాడు. ఇప్పుడు కెప్టెన్ అయిపోతే తన ఓటు రిలాక్స్ అయిపోతారు కదా, తను కూడా కొంచెం రిలాక్స్ అయిపోతాడు, ఇక్కడ ఓటు వేసేవాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతారు. అందుకని ఓటింగ్లో వస్తేనే ఇది తనకు బాగుండేది. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఏంటంటే కెప్టెన్ అయిన వాళ్ళకి ఏ టాస్క్లు ఇవ్వరు, జస్ట్ సంచాలకంగా ఉంచేస్తారు. కానీ ఈసారి ఏంటంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అది అవుతుంది టాస్క్, తర్వాత టికెట్ టు ఫినాలే ఈ రెండు అవుతాయి కనుక ఈ రెండింటిలోనే కెప్టెన్ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే కదా, అందుకని తను ఆడచ్చు. కానీ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నా పర్వాలేదు, కానీ టికెట్ టు ఫినాలేకి కళ్యాణ్ వెళ్ళకూడదు. టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోయాడంటే నెక్స్ట్ లాస్ట్ వీక్లో తను అంతవరకు ఇంకా ఓటింగ్లోకి రాడు కదా, లాస్ట్ వీక్ వస్తాడు అంతే. అప్పుడు మళ్ళీ ఓటింగ్ పడడం చాలా కష్టమైపోతుంది. అందుకని ఆడాలి, కానీ ఓడిపోవాలి కళ్యాణ్. ఓడిపోతేనే తను డెఫినెట్గా విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. ఇదే నేను చెప్తున్నాను. కళ్యాణ్కి గుడ్ న్యూస్ ప్లస్ బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి. మీకేమనిపించింది కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం? నాకైతే హ్యాపీగా ఉంది, బట్ కెప్టెన్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఓటింగ్ అనేది ఓట్లో ఉండేవాడు కదా, బాగుండేది. ఆడినట్టు ఆడి ఓడిపోతే బాగుండేది, డెమో గెలిచినా సరిపోయేది. ఎందుకంటే తను ఈరోజు చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు. మరి చూడాలి మరి తను సేఫ్ అవుతాడా లేదా అని చెప్పి డేంజర్లో మాత్రం
ఉండడం జరిగింది. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఉంటారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నా, లైక్ చేయకపోయినా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే. బాయ్.